నాకు ఇన్నే ఓర్కలేదు చాలు నేను ఎట్లా అడిగినా నాకు అంతే మొట్టమొదటిగా మేము అడగలేదు నేను ఇవ్వాలంటే ప్రశ్న అడిగినప్పుడు సమాధానం ఇవ్వాలి ఇద్దరు పెట్టాలి నేను కాదంటలేదు నాన్న ఇవాళ ఇచ్చిన వాగ్దానం మాట మళ్ళా ఓట్లు గెలిచినాక రాదు వాగ్దానం చెయ్యి కరెంటు ఫ్రీ అన్నోళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎందుకు బిల్లులు వేస్తుంది మళ్ళీ 200 యూనిట్ల కరెంటు వరకే ఫ్రీ 200 కంటే పైన ఉంటే బిల్లు కట్టాల్సిందే. మహాభారతం తెలియదా? మహాభారతం విన్నారా? అవునమ్మా సగమైన సగం వదిలిస్తే అర్థం మారిపోతుంది. అశ్వత్థామ అదాన్ని గట్టిగా మాట్లాడి ఉద్యోగాలు చనిపోయింది ఏనుగు ఏం మాట్లాడుతుంది అశ్వత్థామ అట్లా ఇవాళ కొందరు నాయకులు సగం మాట్లాడి సగం వదిలేస్తుంటే మీరు అదే నిజం అనుకుంటారు. వాట్సాప్లు పెడుతున్నారు, సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి జీతాలు ఇచ్చి ఉన్నది లేనట్టుగా లేనట్టుగా చూస్తారు. మీరు అవి చూసి నిజమే అనుకుంటున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలిపి వచ్చింది. తెలియకనే కదా ఇప్పుడు అడిగేది మనంతా ఏది అబద్ధమో ఏది చేసేది అంత అబద్ధం తెలియదు.